నమస్కారం. కేనే న్యూస్కి స్వాగతం. సంక్రాంతి వచ్చిందంటే అన్ని ప్రత్యేకతలే. ముత్యాల ముగ్గులు, ప్రతి ఇంట్లోనూ గుమగుమలాడే పిండి వంటలు, బంధుమిత్రులతో జరిగే పండుగ వేడుకలు ఒకటైతే చిన్నారులు అందరూ ఎంతో ఇష్టంగా ఎగరవేసే గాలిపటాల సందడి మరో ఎత్తు. దీంతో మార్కెట్లో విభిన్న రకాల గాలిపటాలు దర్శనమిస్తున్నాయి. సంక్రాంతి సంబరాలకు పల్లెలు ముస్తాబయ్యాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో 3 రోజుల పాటు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో పండుగ సంబరాలు నిర్వహించుకోవడానికి పట్నం వాసులు ఇప్పటికే పల్లెలకు చేరుకోవడంతో గ్రామసీమలు సందడిగా మారాయి. నేడు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమను జరుపుకుండగా ఇంటింటా పిండి వంటలు గుమగుమలాడుతున్నాయి. ఇక నోములు, వ్రతాలు ఆచరించేవారు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. మహిళలు రంగవల్లుల కోసం ముగ్గుల సామాగ్రి కొనుగోలులో నిమగ్నమయ్యారు. పతంగులు ఎగురవేతతో చిన్నారులు బిజీగా మారారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో పతంగుల దుకాణాల వద్ద సందడి నెలకొంది. ఈ వానాకాలంలో గణనీయమైన పంట దిగుబడులు రావడంతో అన్నదాతల్లోనూ సంతోషం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతు భరోసా 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000కు తగ్గించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రైతుల కోసం కేసీఆర్ పెట్టిన అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాన్స్వాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, ముఖ్యంగా మహిళలకు, ఆటో డ్రైవర్లకు, కార్మికులకు ఇచ్చిన హామీలని తుంగలో తొక్కిందన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తోందని, గత ఏడాది కాలంలో ఒక్క ప్రాజెక్టులో కూడా తట్టో మట్టి కూడా వేలేదని చెప్పారు. గురుకులాల్లో తిండి సరిగా లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, అనేక ప్రభుత్వ గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కాగా రైతు భరోసా సాయం విషయంలో మాట మార్చిన కాంగ్రెస్ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు కొనసాగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలు విఫలమైన ఆ పార్టీలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరని, కన్న తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీకి పోచారం శ్రీనివాసరెడ్డి ద్రోహం చేశారని చెప్పారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో బాన్స్వాడ నియోజకవర్గానికి ఏడాదికి 1000 కోట్ల చొప్పున కేసీఆర్ 10,000 కోట్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదికి 1000 కోట్లు పోచారం తీసుకురాగలుగుతారా అని కవిత ప్రశ్నించారు. కొంతమంది నాయకులు పార్టీ మారిన బీఆర్ఎస్ తో ప్రజలు, కార్యకర్తలు ఉన్నారని, బాన్స్వాడతో పాటు తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగిరేద్దామని పిలుపునిచ్చారు. రెడ్డి గారు ఇచ్చిన దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు. ఎందుకోసం? బాన్స్వాడ ప్రజల కోసం. మరి వాళ్ళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ మాటం ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని 2,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం బాన్స్వాడకి ఇచ్చుకోవడం జరిగింది. మరి ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత దీనికన్నా ఎక్కువ ఏం అభివృద్ధి చేస్తా అని ఇవాళ పోచారం గారు పార్టీ మారిరు. మరి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం.
ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మనం. మరి ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి వారు చేసి చూపించాలని కూడా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చెప్తా ఉన్నాం. మీరు ఆటో వాళ్లకు 12,000 తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ డోకే బస్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా లేదా మీకన్నా తెలుస్తుందని చెప్పి అభివృద్ధి బాగుండే డబ్బులు వరదలా వచ్చే స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు రానని నిధులు బాన్స్వాడకు వచ్చే బాన్స్వాడ బంగారు వాడగా మారే. ఇక మరి మీకెందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో ఆవేదనతో ఆక్రోశంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను. కేసీఆర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నాయకులు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీతోని కార్యకర్తలు ఉన్నారు. మనందరం మళ్ళా చలిచీమల దండు కదిలినట్టు కదులుదాం. బాన్స్వాడలో మళ్ళా గులాబీ జెండాను ఎగిరేద్దాం. తెలియజేస్తూ ధైర్యం కోల్పోవద్దు. ఎమ్మెల్యే పోతే పోయి ఇబ్బంది లేదు. మీకు నేను కూడా ఎమ్మెల్సీనే. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు నేను ఎమ్మెల్సీని. తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా. మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించడానికి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం కళ్ళ పండుగలా జరిపించారు. అంతకుముందు స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాల చప్పుళ్ల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఎర్గట్ల మండలం దోంచంద గ్రామంలో శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీ గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం కళ్ళ పండగగా నిర్వహించినట్లు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ మేరకు గోదా రంగనాథ కళ్యాణ విశిష్టతను భక్తులకు వివరించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు. జయ శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్యే నేనేమంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బంధువులారా, ఈరోజు దోంచంద గ్రామం లోపల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శ్రీరంగ గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ నిర్వహించడం జరిగినది. ఈ రోజుతో రేపటితో మాల విరమణ ఉంటుంది కాబట్టి గోదా కళ్యాణం అయిన తర్వాత రేపు మాల విన భోగిలు ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రజలందరూ పాల్గొని అత్యంత వైభవంగా విజయవంతంగా ఈ కార్యక్రమం ఇచ్చారు. గ్రామ ప్రజలు, ఆచార్యులు. సంక్రాంతి సందర్భంగా కామారెడ్డిలోని పలు కాలనీలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలు కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఒకరికొకరు పోటీ పడుతూ అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. అనంతరం ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. సందర్భంగా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సెలెక్ట్ చేస్తారండి. మీరు ఎవరైతే కంప్లీట్ అయిందో వాళ్ళు వెళ్ళండి. 5 జడ్జిలు ఎవరంటే పూజ చేస్తారు. బయటకు రండి.
పిల్లలందరూ వెళ్ళండి. ఎవరైతే ముగ్గు కంప్లీట్ అయింది కొత్తగా ఆయన సెక్రటరీ కాలనీ అభివృద్ధి కొరకు ముందుండి పనిచేస్తారని, అన్ని కార్యక్రమాలు దిగ్విజయం తీస్తారని, అలాగే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఫస్ట్ టైం కాబట్టి ఇప్పుడు ముందుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాము. దానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. పిల్లలకు కూడా ప్రైజ్ ఇస్తాము. ఇంకా ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము కాలనీ నుంచి అనుకుంటున్నాము. అందరికీ సామాన్య ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అభివృద్ధి అండ్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో మన సంక్రాంతి శుభ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం. దీనికి మా అధ్యక్షుడు రమేష్ గుప్తా గారు, జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి గారు, అదేవిధంగా క్యాషియర్ మారుసార్ గారు, మరియు గౌరవ అధ్యక్షుడు నాగన్న గారు, మరియు మా సభ్యులందరి ఆధ్వర్యంలో స్నేహపూరి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. గత ఒక కమిటీ అయిపోయింది, ఇది రెండో కమిటీ. అయితే దాని ద్వారా ఈ పార్కు అభివృద్ధి కూడా చేసినాం. స్థానిక కౌన్సిలర్ కావచ్చు, స్థానిక మున్సిపల్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అప్పుడు ఉన్న వారితో అభివృద్ధి చేసినాం. అదేవిధంగా పోయిన శివరాత్రి కూడా జాగరణ ఉత్సవాలు చేసినాం, మరియు గణపతి ఉత్సవాలు మరియు దుర్గామాత ఉత్సవాలు ఈ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇంకా భవిష్యత్తులో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. గల్లీల దగ్గర 160 కుటుంబాలు ఉంటాయి మా స్నేహపురి కాలంలో. మేమంతా ఒక కుటుంబంలో గ్రామీణ ప్రాంతం. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బాన్సువాడ పట్టణంలో జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో సేఫ్టీ వారోత్సవాలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 11 నుంచి 17 వరకు వివిధ ప్రాంతాల్లోని కూడళ్లలో వాహనదారులకు చైతన్యవంతం చేస్తున్నామన్నారు. రహదారులపై ట్రాఫిక్ లో వాహనదారులకు సేఫ్టీకి సంబంధించిన పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపకూడదని, తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని కోరారు. की स्टोन इंफ्रा प्राइवेट लिमिटेड में मैं सेफ्टी इंजीनियर के पोस्ट पर कार्य कर रहा हूँ। हमें सेफ्टी अवेयरनेस ये अभी 11 जनवरी से 17 जनवरी के बीच में सड़क सुरक्षा सप्ताह मनाया जा रहा है, जो NH के तरफ से ये प्रोग्राम किया जा रहा है। जगह जगह पब्लिक को प्लस बस स्टैंड, सिग्नल्स, जितने भी ड्राइवर्स हैं या वाहन चालक हैं,
वो वाहन समझदारी से चलाएं, उनको अवेयरनेस के लिए हेलमेट बाइकर्स यूज करें, जिससे कोई दुर्घटना अगर होता भी है तो बचा जा सके। और सीट बेल्ट का यूज करें, ओवर स्पीड ना चलें। कई चीज़ों पर जो है हम लोग बात कर रहे हैं वाहन चालक से या पब्लिक से या पब्लिक अवेयरनेस में हम लोग काम कर रहे हैं। ఆలయాల కోసం సొంత స్థలాలను దానమిచ్చిన వారిని చూశాం. ఆలయ అభివృద్ధికి భారీగా విరాళాలు ఇచ్చిన వారు ఉన్నారు. కానీ గుడి కోసం వదిలిన 3 గజాల స్థలాన్ని ఆక్రమిస్తున్నారు కొందరు. ఇదేమిటని అడిగిన వారిపై దాడికి పాల్పడుతూ ఆలయం గేట్లను ధ్వంసం చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మండలం గూడెం శివారులో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్మాచారికి ఆరేపల్లి గ్రామం పక్కన గల గూడెం గ్రామ శివార్లో సర్వే నంబర్ 243/A2 243/A1 లో 3 ఎకరాల వ్యవసాయ స్థలం ఉంది. ఇదే సర్వే నంబర్లో జిల్లా కేంద్రానికి చెందిన నజియా సమీర్కు కూడా 3 ఎకరాల 1 గుంట వ్యవసాయ భూమి ఉంది. అయితే ఆ స్థలంలో వీరిద్దరూ ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మాణం చేశారు. నిర్మాణ సమయంలో ఆ పక్కనే స్థలంలోని స్వయంభూ శివలింగం, నంది విగ్రహాలు భూమి నుండి బయటపడ్డాయి. దీంతో పురోహితుల సూచన మేరకు ఎల్లమ్మ ఆలయం ముందు మల్లికార్జున స్వామి ఆలయం నిర్మించి అందులో స్వయంభూ లింగేశ్వర నంది విగ్రహాలను ప్రతిష్ఠించారు. అయితే వీరి వ్యవసాయ స్థలం పక్కనే సింగరాయపల్లి గ్రామానికి చెందిన మాధవ్ రెడ్డికి సంబంధించిన వ్యవసాయ స్థలం ఉంది. ఈ ముగ్గురి భూమి నుంచి 3 గజాల దారి ఉంది. ఆ స్థలం నుండి రోడ్డు తీసుకోవడానికి కావాలని మాధవ్ రెడ్డి అనుమతి ఇవ్వకపోగా వీరిపై దుర్భాషలాడినట్టు రుక్మాచారి తెలిపారు. 1992వ సంవత్సరంలో వీరి మధ్య స్థలం విషయంలో గ్రామస్తుల సమక్షంలో 3 గజాలతో రోడ్డు తీసుకోవడానికి ఒప్పంద పత్రం రాసుకున్నట్లు చెప్పారు. తమ వ్యవసాయ స్థలంలో నిర్మించుకున్న గుడులకు వెళ్లేందుకు, బోనాలు తీసేందుకు వారి మధ్య కుదుర్చుకున్న ఒప్పందం పత్రం ప్రకారం 3 గజాలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామస్తులు కృషి చేయాలని కోరారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సినిమాలలో చూస్తాం కానీ రియల్ గానే చూడం కదా. దీంతో కూడా వాళ్ళ కొడుకు వచ్చేసి శ్రీరామ్జీ ఎల్లమ్మ తల్లి, దేశాంబు లింగేశ్వర స్వామి. అదే మిత్రులకు తెలియజేయనది ఏమనగా, గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేయనది ఏమనగా, ఇక్కడ 92లో మాది 3 గజాల తొవ్వ ఉంటుంది. అయితే తొవ్వ గురించి అమ్మవారికి, ఎల్లమ్మ తల్లి అమ్మవారికి తొవ్వ తీయాలని మేము అడగడం జరిగింది అమ్మ మనిషితోని. అయితే దుర్భాషలు ఆడక ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడి, నీకెందుకు వస్తుంది అది ఇదని ఇష్టం ఉన్న మాటలు, ఇట్లా దేవునికి దారి వెనక నుంచి బోనాలు తీయద్దని పంతులు గారు చెప్తే ముందు నుంచి ఉన్న దారిని ఇవ్వమంటే ఇయ్యలేడు. నా పేరు వచ్చేసి నల్లనగుల రుక్మాచారి. అయితే నాకు 6 ఎకరాలు 1 గుంట ఇక్కడ పొలం ఉంది. నేను రీసెంట్గా సంవత్సరం కిందట నాజియా బేగం వైఫ్ ఆఫ్ సమీర్, ఎస్కే సమీర్ గారికి విక్రయించడం జరిగింది 3 ఎకరాల 1 గుంట. అయితే అందులో చిన్న ఎల్లమ్మ గుడి స్టార్ట్ చేద్దామని సంకల్పించుకుంటే మన స్వయంభూ శివుడు, నంది, శూలము 3 స్వయంగా ప్రత్యక్షమైంది. అయితే ఊరి వారికి కూడా సహకరియలేరు. సరే పర్లేదు, మేము ఏదో విధంగానన్నా మేము కొంచెం అభివృద్ధి చేసుకున్నాం. అభివృద్ధి చేసి కొంచెం పనులు కూడా ఆగిపోయినాయి. ఆగిపోయిన తర్వాత తొవ్వ ఇయ్యాలని మేము ఆ మనుషులతో అడగంగా దుర్భాషలు ఆడుతూ తిడుతూ ఏం చేస్తారో చేసుకోండి అనుకుంటా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు. ఇది మా స్వార్థం గురించి కాదు, అమ్మవారికి రావడానికి, భక్తులు రావడానికే తప్ప కానీ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు. దయతలిచి గ్రామ ప్రజలు అందరూ మాకు సహకరించి మా తొవ్వ తల్లికి, అమ్మవారికి తొవ్వ గురించి అందరూ సహకరించగలరని కోరుచున్నాం. చిన్న మాధవరెడ్డి, ఆయన చాలా సంవత్సరాల నుంచి మా ఎంబట పడుతూ పెట్టిన మోటార్ల కాడికెళ్ళి తీసేస్తూ దొంగతనాలు చేస్తూ ఇలాగా ఇప్పుడు మన టెంపుల్కి తాళాలు వేసేటి పలగొట్టి ఏదో అంత గలీజ్ చేస్తుండు. జర కొంచెం అందరు సహకరించగలరని కోరుచున్నాం. మేము 16/8/2024 నాడు గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది. చేపడుతుండగా ఎల్లమ్మ తల్లి విగ్రహం, అంటే ఎల్లమ్మ తల్లి నివాసానికి బేస్మెంట్ తీస్తుండగా పంతులు గారు వచ్చిండ్రు. అయితే అక్కడ శివుడు, నంది, శూలం బయటకు వచ్చినాయి. ఇక ఊరి వారు సహకరిస్తలేరని మేము ఏం చేసినామంటే మల్లికార్జున స్వామి నివాసం కట్టడం జరిగింది. అదే దాని విషయం అందరూ సహకరిస్తారని నా హృదయ.
బాన్సువాడ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోచారం పార్టీ మారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నిధులు తెచ్చి బాన్సువాడను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత పర్యటన సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు తప్ప తమను ఎవరైనా అవమానిస్తే సహించారని చెప్పారు. అన్ని రకాలుగా ఆలోచించే బాన్సువాడ అభివృద్ధి కోసమే పోచారం పార్టీ మారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు పోచారం అని కవిత పొగడడం, ఆయనకు ఉన్న ప్రత్యేకతను తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ నాయకునిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఎమ్మెల్సీ గారు బాన్సువాడ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మరి పర్యటనలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులని విశదీకరించి ఆయన చెప్పినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 10,000 కోట్ల రూపాయలు బాన్సువాడ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన వారు ఇచ్చిర్రు, మరి శ్రమించి తెచ్చిన వారు మాత్రమే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఎలాగైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిన వారు ఇచ్చిర్రు, తెచ్చింది మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తాం. ఎమ్మెల్సీ కవిత గారు బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చి బాన్సువాడలో ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై ఆరోపణలు చేసినారు. దాన్ని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు అపార అనుభవజ్ఞులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి అనుభవాన్ని పార్టీలో ఉండాలని ఆయన తాను స్వయంగా వచ్చి పార్టీలో చేరమని కోరినప్పుడే మన సిన్నన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ గతంలో వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఏ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.